అసెంబ్లీకి వెళ్ళలేని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలుతున్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయనేది అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, దాని మీద రీల్స్ ఎన్నెన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ రేంజ్లో రీల్స్ మీమ్స్ చేయొచ్చా అనేది ఇప్పుడు కనపడతా ఉంది. అంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడైతే అది వేరే కథ, అది వేరే రకంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు మరి అధికారం లేదు, పోలీసులు ఆయన దగ్గర లేరు కాబట్టి ఎస్పెషల్లీ సునీల్ కుమార్ కానీ, లేకపోతే సిఐడి సంజయ్ లాంటి వాళ్ళు కానీ, ఇది ఆయన అనుకున్నదే తడువుగా పరిగెత్తుకెళ్ళిపోయే అధికారులు కానీ, వీళ్ళెవరూ లేకపోబట్టి ఈ రోజున ప్రజలందరూ ఇంత స్వేచ్ఛగా మీమ్స్ చేయగలుగుతున్నారు. కానీ ఇది ఇంత జరగటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రతిపక్ష నేత హోదా ఎవరికిస్తారు, ఎప్పుడు వస్తుంది అనేది దానికి పర్టికులర్గా కావాల్సినవి ఏమున్నాయి అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కానీ ప్రస్ఫుటంగా చెప్పటం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వస్తే వచ్చింది పోతే పోయిందని అనుకోకుండా అసెంబ్లీకి ఆయన ఎటు వెళ్ళదలుచుకోలేదు కాబట్టి, అంటే సంఖ్యాబలం చూసి ఏమన్నా భయపడుతున్నాడేమో తెలియదు, వెళ్ళదలుచుకోలేదు కాబట్టి ఏమన్నా ఉంటే ప్రెస్లో మాట్లాడవచ్చు. యాక్చువల్గా ఇప్పటికీ ఆయన మీద అనర్హత వేటు కత్తి వేలాడుతూ ఉంది. మొన్న ఈ గవర్నర్ గారి ప్రసంగానికి అటెండ్ అయినట్ట, అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్ట రానట్ట అనే దాని మీద ఇంకా సందిగ్ధం నెలకొనుంది. వచ్చినా కూడా మళ్ళీ ఆ రోజు నుంచి కౌంటు 60 రోజులు మొదలవుతుంది కదా. ఎందుకంటే ఈ సెషన్స్ ఎటుకూడి దరిదాపుగా 25 రోజులు జరుగుతాయనేది వినికిడి. ఈ 25 రోజులు రానట్టు కిందే లెక్కేసుకుని మళ్ళీ తర్వాత సెషన్స్లో, అంటే అప్పుడు మళ్ళీ గవర్నర్ గారి ప్రసంగం ఉన్నప్పుడు ఏమైనా అటెండ్ అవుతాడేమో. అసలు ఈ గవర్నర్ గారి ప్రసంగానికి అటెండ్ అయితే కానట్టే అని అంటే కనుక ఈ సెషన్స్ తోటే ఆయన అనర్హత వేటు పడే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అయినా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, గతంలో చంద్రబాబు నాయుడికి నేనేదో దయదలిచి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చానంటే ఆ రోజున ఆయన 23 సీట్లు సంపాదించాడు. ఈ మన రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న 175 మందిలో 10% తీస్తే 17.5, 18కి ఎవరికి వస్తే వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు. కేంద్రంలో కూడా అలాంటిదే జరిగింది. గతంలో ఎవరికి ఇలాంటిది రాని కారణానికి ఎవరికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అదే మొన్న కాంగ్రెస్ పార్టీ సాధించినందువల్ల మరి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సి వచ్చింది. చచ్చినట్టు ఇచ్చి తీరారు. అదే ఇప్పుడు మీరు కూడా తెచ్చుకొని ఉంటే మీకు కూడా వచ్చి ఉండేదేమో, గట్టిగా అప్పుడు ఫైట్ చేయడానికి అవకాశం ఉండేది, ప్రజల మధ్యకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అవటం మూలాన ప్రతిపక్ష నేత హోదా లేకుండా పోయింది. గతంలో నేను చంద్రబాబు నాయుడికి దయదలిచి ఇచ్చాను అని అంటే ఇప్పుడేంటి మీరు కనీసం దయదలిచన్నా ఇవ్వండి అని ఏదన్నా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గా కోరుకుంటూ ఉన్నాడా? ఆ విషయం అయితే ప్రస్ఫుటంగా చెబితే, ఎందుకంటే ఎవరైనా అడుక్కోవటానికి వచ్చినప్పుడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకన్నట్టు వచ్చి ముంత చూపిస్తే చల్లబోస్తారు కదా. అలాగనే మీరు ప్లీజ్ నాకు ఎట్నో కొట్ట ఇవ్వండి అని బతిమలాడుకుంటే ఇస్తారేమో. నేను గతంలో మీకు దయదలిచి ఇచ్చాను కాబట్టి మీరు ఇప్పుడు నాకు దయదలిచి ఇవ్వాలనే సూచనప్రాయం ఏమన్నా చెబుతున్నారేమో తెలియదు. కానీ ఇంకో పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని పట్టుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడేశాడు. అది సభ్య సమాజంలో మాట్లాడదగిన మాటే కాదు. ఎంతలా మనిషినైనా అవమానించాలంటే ఎట్లాంటి మాటలు పడితే మాట్లాడచ్చు, కానీ వాళ్ళకున్న హోదానన్నా కనీసం గుర్తించుకొని ఆ ప్రకారంగానన్నా మాట్లాడాలిగా. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి వరుస వాయి ఉండాలి అంటారు. అలాంటిది ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలవటం, ఆ తరువాత ఆయన డిప్యూటీ సీఎం అవటం, ఆ తర్వాత అటవీ శాఖకి మరి పంచాయతీరాజ్ శాఖకి ఇట్లాంటి చాలా మినిస్ట్రీలు ఆయన కింద ఉన్నాయి. అలాంటి ఆయన పట్టుకొని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అంటే ఎవరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? అసలు రాజ్యాంగబద్ధంగా ఇక్కడ దెర్ ఇస్ నో సెలబ్రిటీ, వాళ్ళు ఎవరికి విఐపి హోదానే లేదు అని రాజ్యాంగంలో ఉంది. కాకపోతే ఇప్పుడు మనమేదో ఎర్రబొగ్గు కారు పెట్టుకోవటానికి విఐపి అని రాసుకుంటే పోలీసులందరూ గడగడ వణుక్కుంటానికి ఏదో మరి అలాంటిది ఏదో ఇంటర్నల్గా సాగించుకుంటున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేశానికి ప్రధాని రాష్ట్రపతి అయినా కూడా సామాన్య ప్రజలు ఎంతో వాళ్ళు కూడా అంతే. చట్టం ముందు అందరూ సమానమే.
అలాంటి చట్టబద్ధంగా ఏర్పడ్డ రాజ్యాంగం ప్రకారంగా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఆ విషయం కూడా చూపించాడు కదా పవన్ కళ్యాణ్. నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని అంటే ఆయన గేటు తాకటం ఏంటి, లోపలికి వెళ్ళి చైర్లో కూర్చోవటం ఏమిటి, మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఏమిటి, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన కూడా ఈ రాష్ట్రం మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. యాక్చువల్గా ఈ పెత్తనం చెలాయిస్తున్నాడంటే వేరే అర్థం ధ్వనిస్తుంది కానీ మరి ఆయన చేస్తున్న పని అదే కదా. ఎవరైనా ఒక హోదాని తీసుకొని ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అని అనుకోవచ్చు. ఆయన డిప్యూటీ సీఎంగా కొన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన పట్టుకొని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే అసలు ఎమ్మెల్యే దాకా వచ్చి ఆగిపోయింది మీరే కదా, కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రాకుండా. అందుకని ఈ రోజున మిమ్మల్ని కూడా అనాల్సి వస్తుంది. మీరు పొడిపించుకున్న కోడి కత్తినో లేకపోతే బాబాయ్ మీద ఆడిన గొడ్డలనో వీటిని ముడిపెట్టి మీ దాకా తీసుకొని వచ్చి కోడి కత్తికి ఎక్కువ, గొడ్డల పోటుకు తక్కువ అని అంటే ఇది చాలా హాస్యాస్పదంగాను అవమానకరంగాను ఉంది కదా. అందుకని మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే మనకి తిరిగి ఎలాంటివి వస్తాయో చూపించి, ఎందుకంటే ఒకళ్ళకి ఒక ఏళ్ళు చూపిస్తున్నామనంటే 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. మీకే సోషల్ మీడియా ఉంటుంది, మీకే సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద విరుచుకు పడతారు అని అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటి వరకు ఆయన చరిత్రలోనే ఈ రాజకీయ ప్రస్థానంలోనే ఎప్పుడూ రానన్ని మీమ్స్ ఈ ఒక్క మాటతోటే వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి, ఇక ఫ్యూచర్లో ఇంకెలా ఉండబోతుంది, ఇంకా ఆయన ఏదన్నా ఇలా నోరు సంభాళించుకోకుండా మాట్లాడితే ఇంకెన్ని రకాలైన అవమానాలు పడాల్సి వస్తుందో చూస్తుంటేనే కనిపిస్తూ ఉంది కదా.